యవనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకునుము. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును మోసగించి తన అన్న యాసావు యొక్క దీవెనను పొందుకున్నాడు. తర్వాత తన మామయ్య అయిన లాబాను చేత మోసగించబడ్డాడు. కయ్యేను తన తమ్ముడైన హేబేలును అసూయతో మోసపూరితంగా అతన్ని చంపాడు. దీనివల్ల దేవుని ఆగ్రహానికి గురై దిగులు పడుచు దేశదిమ్మరై తిరిగాడు. యోదా ఇస్కరియోతు డబ్బు కోసం యేసుని మోసం చేసి ప్రధాన యాజకుల చేతికి అప్పగించాడు. తర్వాత ఉరి తీసుకొని చనిపోయాడు. అననీయ సప్పిర్రాలు అబద్ధమాడి దేవునిని మోసం చేయడం వలన శిక్షించబడి అక్కడికక్కడే మరణించారు. ఓ యవ్వనుడా, ఓ యవ్వనురాలా, లోకమే శాశ్వతమని, లోకములోనే ఆనందం ఉందని అనుకుంటూ లోకాశలను అనుసరిస్తూ అటు నీ కుటుంబమును, దేవునిని, స్నేహితులను మోసం చేస్తూ అబద్ధమనే ముసుగులో నడుస్తున్నావా? నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? అయితే బైబిల్ చెప్తుంది, లోకపు నటన గతించిపోతుంది, లోకమును దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచునని. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము.